హలో అండి. నిన్న మొన్న దేవుళ్ళ పని ఉంది కదా, ఇవాళ దావత్ అవుతుంది. మటన్ అయితే మా అన్నయ్య 2 కిలోల మటన్ తీసుకొచ్చిండు. మంచిగా మా వదిన కారం, పసుపు, ఉప్పు, మసాలా అన్ని అల్లం అది వేసి మంచిగా నానబెట్టింది. అవి అన్నీ కలిపి పెట్టింది. ఇప్పుడు మాత్రం కమ్మగా వండుతుంది మా వదిన. పుదీనా వేసినావా? పుదీనా ఆకులు బాగా వేసుకుంటే మంచిగా ఉంటుంది. బగారాకులు ఉన్నాయా? బగారాకులు కొంచెం వేయాలని వేస్తే కొంచెం బగారాకు ఉన్నది. 2 ఆకులు వేస్తే స్మెల్ మంచిగా ఉంటుంది. కూర వేద్దాం. దీంతో మంచి ఊరి ఉన్నది కారం. మరి గట్టిగా పట్టు. అయింది అది. అటు ఇట్లేం పడగా నాటు అంతే. మళ్ళా కలుపుతావా? సరిపోయా అంట కలిపినవా? కలుపు లేదా? మళ్ళీ కలుపుడు అయితే మంచిగా ఉండదు కాదు. గుడ్డ పట్టుకో, అటొక దిక్కు గుడ్డ పట్టు. గుడ్డ పట్టదేనా? ఏమో ఎప్పుడు 2 దాకా అయితే కదా, 2:30 అయితే మరి అట్లనే వండుతా. కానీ ఇంత కలిపి ఎప్పుడు పెట్టలే. కలిపి పెడితే మంచిగా పడుతుంది కదా. కలిపి పెడితే మంచిగా పడుతుంది. అదే చాలా మంది కలిపి పెడతారు కానీ నేను ఎప్పుడు కలిపి పెట్టాను. కలిపి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది అట్లా చాలా. కలుపు. గుడ్డ పట్టు, గంజు పాడుతుంది, దొరుకుతుంది. సరే ఒక్కసారి పెట్టి చూద్దామని. అమ్మాయి పట్టేసింది మినపప్పుతో కానీ ఆపినాయిగా. ఇది పెట్టి చూద్దామని. ఒక 1/2 కిలోకి 300 వేసుకున్నాడు అక్క. గాంట తిరుగుతుంది కదా? తిరుగుతుంది కదా గాంట. ఇదే తిరుగుతుంది మంచిగా. ఇంకా దీనికన్నా పెద్ద ఉంది కానీ దీన్ని ఒకటే పెట్టి ఏమిటి పెట్టా కదా. గిన్నెలు పెడతా బియ్యం దాన్ని. అరే పూర్తినే పెట్టాలి. అడుగుతలే మంచిగా కలిపి మూత ముక్క విడిపోవాలి. విడిపోయినాక పాపకోసారి కలుపుకుంటుంటే